కాకినాడ జిల్లా ప్రతిపాడు మండలం రౌతుపాలెం గ్రామంలో ఉపాధి హామీ పథకం కింద రైతులకు మొక్కలను పంపిణీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పండ్ల తోటల పెంపకం కార్యక్రమంలో భాగంగా ఈ పథకం యొక్క ప్రయోజనాలను రైతులకు అధికారులు వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా 1,00,000 ఎకరాల్లో పండ్ల తోటలను పెంపొందించడం, అందులో భాగంగా ఇప్పటికే 30,000 ఎకరాల్లో ఈ పండ్ల తోటలు పెంపకానికి శ్రీకారం చుట్టారు. ఎస్సీ, ఎస్టీ, చిన్న మరియు సన్నకారు రైతులు ఎవరైనా ఈ పథకానికి అర్హులని, రైతులకు ఎటువంటి కోట మరియు పరిమితులు లేవన్నారు. ప్రతి రైతు గరిష్టంగా 2.5 ఎకరాల్లో మొక్కలు నాటుకోవచ్చని, దీని ద్వారా గరిష్టంగా 4 లక్షల రూపాయల వరకు ఆర్థిక ప్రయోజనం చేకూరుతుందన్నారు. ఇది 100% సబ్సిడీతో కూడిన పథకమని, మొక్కలు నాటడం దగ్గర నుండి 3 సంవత్సరాల పాటు నీటి సదుపాయం, కంచె ఏర్పాటు మరియు నిర్వహణ ఖర్చులన్నింటినీ ప్రభుత్వమే భరిస్తుందన్నారు. రాబోయే జూలై 1 నుండి ఉపాధి హామీ పథకం వీబీజీ రామ్జీ అనే కొత్త పథకంగా మారబోతోందని, కేంద్ర ప్రభుత్వం ఈ కొత్త పథకాన్ని అమలు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని వాణిజ్య పంటల వైపు మళ్లుతూ తమ ఆర్థిక స్థితిని మెరుగుపరుచుకోవాలని ఈ సందర్భంగా అధికారులు సూచించారు. ఈ కార్యక్రమంలో రైతులు సిరిబోలు సత్యనారాయణ, టీడీపీ నాయకులు నిమ్మల రాంబాబు, గుండా సత్యబాబు, కొంగన నాని తదితరులు పాల్గొన్నారు. నమస్కారం అండి. నా పేరు కిరణ్. నేను కాకినాడ జిల్లా నీటి యాజమాన్య సంస్థలో ప్లాంటేషన్ మేనేజర్గా పనిచేస్తున్నాను. మరి ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వం 1,00,000 ఎకరాల్లో పండ్ల తోటలు పెంపకం చేయడం ద్వారా ఎస్సీ, ఎస్టీ, చిన్న సన్నకారు రైతులందరినీ కూడా వాళ్ళ యొక్క జీవనోపాధిని పెంచి అభివృద్ధి పదంలో తీసుకురావాలి, రైతులందరూ కూడా సుస్థిరంగా ఆదాయాన్ని పొందాలి అన్నటువంటి ఒక తత్వంతో 1,00,000 ఎకరాల్లో మనం పండ్ల తోటల పెంపకానికి అవకాశం ఇవ్వడం జరిగింది. అందులో మొదటి విడతగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 30,000 ఎకరాల్లో ఈ పండ్ల తోటల పెంపకం సంబంధించినటువంటి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందండి. సో ఇందులో భాగంగా ప్రతిపాడు మండలం రౌతుపాలెం గ్రామ పంచాయతీలో ఈరోజు పండ్ల తోటల పెంపకానికి శ్రీకారం చుట్టడం జరిగింది. సో ఇందులో మనకి పండ్ల తోటల పెంపకం సంబంధించి ఒక రైతుకి గరిష్టంగా 2.5 ఎకరాలు వరకు మనము అవకాశం ఇస్తున్నాము. అదేవిధంగా 4 లక్షల రూపాయల వరకు కూడా ఇందులో మనకి రైతుకు లబ్ధి కింద చేకూర్చడానికి అవకాశం ఉంది. అదేవిధంగా ఇది 100% సబ్సిడీ అండి. మొక్క తెచ్చుకోవడం దగ్గర నుంచి మొక్క పెరిగేంత వరకు 3 సంవత్సరాల పాటు మనం నిర్వహణ ఖర్చులు అంటే నీటి సదుపాయం కానీ, లేదంటే దానికి మొక్కకి కంచి కట్టడం కానీ, లేదంటే కలుపు తీసుకోవడానికి కానీ, సో ఈ విధమైనటువంటి అన్ని కార్యక్రమాలకి సంబంధించి మనము పూర్తి సబ్సిడీతోటే ప్రభుత్వమే ఖర్చు భరిస్తుంది. సో ఇప్పటివరకు ఇది ఉపాధి హామీ పథకం కింద చేపట్టడం జరిగింది. అయితే జూలై 1 నుంచి ఉపాధి హామీ పథకాన్ని వీబీజీ రామ్జీ వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ గ్రామీణ్ వీబీజీ రామ్జీ అనేటువంటి ఒక కొత్త పథకాన్ని మనం కేంద్ర ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. సో ఆ ప్రకారం జూలై 1 నుంచి ఇది వీబీజీ రామ్జీ పథకంగా మారబోతూ ఉంది. సో మారబోతున్నటువంటి సందర్భంలో కూడా ఎవరైతే రైతులు ఇప్పటివరకు మనం లబ్ధి చేకూర్చామో వారందరినీ కలుపుకొని అభివృద్ధి పదంలో తీసుకెళ్ళడానికి రాష్ట్ర ప్రభుత్వం సత్సంకల్పంతో దీన్ని చేపట్టడం జరుగుతూ ఉందండి. సో ఇది ఎక్కువ పెద్ద ఎత్తున ప్రచారం చేసి అర్హులైనటువంటి రైతులందరికీ ఇందులో ఎటువంటి లిమిట్స్ లేవండి. అంటే గ్రామానికి 10 మంది రైతులను, మండలానికి ఒక 100 మంది రైతులు అనేటువంటి ఒక నిర్దిష్టమైనటువంటి కట్ ఆఫ్ అనేటువంటిది ఏమీ లేదు. ఎంతమంది రైతులైనా సరే అర్హత ఉన్నటువంటి వాళ్ళు, అంటే ఎస్సీ, ఎస్టీ, చిన్న సన్నకారు రైతులు 5 ఎకరాల లోపల వాళ్ళు ఎవరైనా కూడా ఈ పథకం కింద లబ్ధి పొందొచ్చు. మీడియా ముఖంగా కూడా మేము తెలియజేసేది ఏమంటే, రైతుల్లో ఎక్కువ ఈ మధ్య కాలంలో చూసినట్లయితే వాణిజ్య పంటలకు వాటికి వెళ్ళడం అనేటువంటి చూస్తూ ఉన్నాము. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా నీటి సదుపాయం ఉన్నటువంటి అన్ని చోట్ల, అదేవిధంగా వర్షాధారిత చోట్ల కూడా రైతులకు మనము పండ్ల తోటల పెంపకం ఇస్తున్నాం. కాబట్టి రైతులందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని, రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే రైతులని ఉన్నత స్థానంలో నిలబెట్టాలని కృషి చేస్తుందో దానికి అనుగుణంగా ప్రతి ఒక్కరు కూడా మీ పరిధిలో ఉన్నటువంటి రైతులు ఎవరన్నా గుర్తించి ఈ పథకం కింద చేర్చినట్లయితే వాళ్ళందరికీ కూడా మనం లబ్ధి చేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది.